హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో కొత్తిమీర రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు, అలాగే 6-7 ఉలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల ముక్కలను, 3-4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక కట్ట వరకు కొత్తిమీరను వేసుకోవాలండి. తర్వాత అందులో ఒక టీ కప్పు వరకు నీళ్ళను పోసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండి పెట్టుకోవాలండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా వేడయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలను, చెక్క, మొగ్గ, లవంగాలను అన్నీ వేసుకొని వేపుకోవాలండి ఒకసారి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ను, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మగ్గే వరకు ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి, కొత్తిమీర మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పొడి చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఈ అన్నం మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరను, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. టేస్టీగా ఉండే కొత్తిమీర రైసు ఈజీగా రెడీ అయిపోయింది. అలాగే టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలు ఒక్క ముద్ద మిగల్చకుండా తింటారు. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.